మట్టి బొమ్మలకు కుంచెలతో రంగులద్ది ప్రాణాలు పోస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని మహిళలు. వారంతా కళాకారులకు మించిన నైపుణ్యం కలిగిన వారు. వారి టాలెంట్తో నిర్మల కొయ్య బొమ్మలను మరిపించేలా అద్భుత కళాఖండాలను తయారు చేస్తున్నారు. వారు చేసిన మట్టి బొమ్మలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ మహిళలు రూట్ మార్చారు. ఒకప్పుడు మట్టితో రంజన్లు తయారు చేయటమే తెలిసిన ఆ చేతులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు ఇక్కడ రంజన్లు మాత్రమే ప్రసిద్ధి. దీంతో సమ్మర్లోనే వీటి అమ్మకాలు ఉంటాయి. తర్వాత వీళ్ల చేతికి పని ఉండటం లేదు. ఆదివాసీ మహిళలకు మట్టితో అందమైన కళారూపాలు చేయటం నేర్పించారు అధికారులు. 50 మంది మహిళలకు నెల రోజుల పాటు శిక్షణ అందించారు. 21 రకాలకు పైగా వస్తువులను చేయటం నేర్చుకున్నారు మహిళలు. వీళ్ళ తాత ముత్తాత నుంచి ఇదే పని చేస్తున్నారు, కుమ్మరి పని. వీళ్ళకు డెవలప్మెంట్ కమిషన్ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఐడెంటిటీ కార్డు ఉన్న వాళ్ళకి ఇక్కడ దీనిలో వర్క్షాప్లో తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళకు ఆల్రెడీ వీళ్ళు రంజన్ తప్ప వేరేది ఏం తయారు చేయడం లేదు కాబట్టి వీళ్ళ కొత్త డిజైన్స్ నేర్పియాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఒక ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్ ఇది. అయితే దీనిలో ఇక 30 మంది ఆడవాళ్లకు కొత్త డిజైన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మా కార్పొరేషన్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి కూడా టీఏడిఏ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు ఇన్వైట్ చేస్తారు. అక్కడ తీసుకొచ్చి వీళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలి. ఆ విధంగా కూడా మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తుంది కార్పొరేషన్. ఇంట్లో అలంకరణ కోసం వాడే అందమైన వస్తువులు తయారు చేస్తున్నారు ఆదివాసీ మహిళలు. చాయ్ కప్పుల నుంచి అవి అందించే ప్లేట్లు కూడా మట్టితో తయారు చేశారు. దానికి రంగులు అద్దారు. పెన్ స్టాండ్, కిడ్డీ బ్యాంక్, కొంగలు, పులులు, గొర్రె బొమ్మలు తయారు చేశారు. మార్కెట్లో గిరాకీ కూడా బాగుంటోందని తెలిపారు. మరింతగా మార్కెట్ సదుపాయం కల్పించారని కోరుతున్నారు మహిళలు. అన్ని విధంగా నేర్పుతున్నారు మేడం సారు. అంటే మంచిగా అనిపిస్తున్నాయి మాకు కూడా. రంజన్ల కంటే ఇవే చేసుకోవాలా, కూర్చున్న జాగా మంచిగా ఉన్నది. ఆ 150 రూపాయల రంజన్ పోతే ఇది చిన్న వస్తాయి కానీ 200, 150, 300కు పోతాయి అని చెప్పిండు సారు. చేసుకోండి అంటున్నాను. మంచిగానే ఉంది. ఎందుకంటే మాది కుండలు రంజన్లు చేస్తాం కానీ 3 నెలలే. ఇది ఎప్పుడు చేసుకోవచ్చు అన్నట్టుగా. మనకు ఇళ్ళల్లో ఉండేది చేను పనికి పోతాము. 3 నెలల పని చేసి చేను పనికి పోతాం. అయితే చేను పనికి పోయే బదులు ఇది వేసుకోవచ్చు ఇంట్లో. మా సార్ మేడం అక్కడి నుంచి వచ్చి మాకు మంచి పని నేర్పిండ్లు. అన్నీ నేర్చుకున్నాం. కమలం పువ్వులు, గొర్రెలు, ఏనుగులు, కుక్క బొమ్మలు, ఫ్లవర్స్, గైన్లో పెట్టే డిజైన్స్లు అన్నీ నేర్చుకున్నాం. పెయింటింగ్ అయితే మేమే చేసినామా అనిపిస్తుంది. అంటే అంత పెద్ద చేస్తారు అంతే రేటు ఉంది, ఇంత చిన్న చేస్తున్నారు కదా, మీరు మంచిగా నేర్చుకుంటే మంచిగా ఉంటుంది అని మేడం సార్ చెప్పింది. కుండలు తయారు చేసే మహిళలకు అద్భుతమైన నైపుణ్యం ఉందంటున్నారు నిపుణుడు మణి. అలాంటి నైపుణ్యం, కళను బయటికి తీసుకురావడానికి మట్టితో కళాఖండాలు తయారు చేయడానికి శిక్షణ ఇచ్చామన్నారు అధికారులు. ఒక సంవత్సరం పొడుగున వారికి ఉపాధి ఉండేటట్టుగా మేమేం చేస్తున్నామంటే ఒక ట్రైనర్ని పిలిపించాం బీహార్ నుంచి. అతను వచ్చి ఇక్కడనే ఉండి వారికి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, కమర్షియల్ డెకరేటివ్ ఐటమ్స్ చేస్తూ ఉన్నాడు. టైల్స్ కింద ప్రతి ఇంటిలో మంచి అలంకారమైన వస్తువులన్నీ చేసుకోవచ్చు. అలాగే ట్రైనింగ్ శిక్షణ తీసుకున్న వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వారికి పిఎంఈజీపీ కింద 2 లక్షల లోన్ కూడా ఇస్తాము. ఈ మట్టితో చేసే ఆకృతులన్నీ కూడా పర్యావరణానికి చాలా హితమైనవి కనుక మన జిల్లా ప్రజలందరికీ నేను కోరుకునేది ఏమంటే వీరు చేసిన డెకరేటివ్ ఐటమ్స్ను ఒకసారి వచ్చి చూడండి. చూసి మీరు ఖరీదు చేసి మీ ఇంట్లో పెట్టుకోండి. అట్లాగే ప్రతి పాఠశాలలో వీరితోని ట్రైనింగ్స్ కూడా ఇప్పియాలి. కళాఖండాలు తయారు చేస్తున్న మహిళలకు రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. మరింత మంది మహిళలు ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. వీళ్లు చేసే ప్రోడక్ట్స్ కి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే తమకు ప్రయోజనం చేకూరుతుందని కోరుతున్నారు మహిళలు.